వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 27 నక్షత్రాలకి సంబంధించి వారి నక్షత్రం ప్రకారం పంచ ప్రాణాలు లాంటి 5 విషయాలను మీరు తెలియజేస్తున్నారు. 3 నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. చక్కగా తెలియజేశారు, మేము చేసుకుంటాం, మా గుణగణాలని కూడా మీరు టచ్ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్గా చెప్తున్నారండి అని చెప్పి చక్కటి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇక రోహిణీ నక్షత్రం, ఈ రోహిణీ నక్షత్రానికి వారి ఆరాధన చేయాల్సిన దైవం, వాస్తుకు సంబంధించి ఏ గ్రహం అనుగ్రహం ఉంటుంది సర్వసాధారణం, ఏ దశ కలిసి వస్తుంది, ఏ క్షేత్రాన్ని వీళ్ళు దర్శించాలి, ఏ పరిహారం చేసుకోవాలి, ఇవన్నీ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా నా రోహిణి నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. ఈ నక్షత్రం ఉండేది వృషభ రాశిలో. శుక్రుడు, చంద్రశుక్రులు ఒక అనుగ్రహంతో ఉంటారు కనుక వీళ్ళకి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా వీళ్ళని ఐడెంటిఫికేషన్ చేస్తాం. అంతేకాకుండా ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మదేవుడు. అందువల్ల ఏంటంటే బ్రహ్మ ఒక తేజస్సు వీళ్ళ మొహంలో కనిపిస్తుంటుంది. ఎక్కడ చేసినా ఎలా ఉన్నా వీళ్ళు బతికే వాళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు. ఏ పరిస్థితుల్లోనూ బతికేస్తారు వాళ్ళు. పెద్ద కష్టపడకలు మనం. అంటే వాళ్ళు బాగా చదివితేనే సెటిల్మెంట్ అయితేనే కాదని కాదు, ఎలా ఉన్నా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు వీళ్ళు. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అంటే వాళ్ళతో పాటు మనం అందరం టెన్షన్ పడుతుంది తప్ప వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. సో అందుకని బ్రహ్మదేవుడు ఒక అధిపతి అందువల్ల దీనివల్ల వీళ్ళకి అంత అదృష్టమేమో నాకు అనిపిస్తుంది. నేను అదే అనుకుంటాను. అంటే ఒక్కొక్క నక్షత్రంలో ఇంత వీళ్ళు చూసిన ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా, నక్షత్ర గుణగణాలు వేరు, వీళ్ళు చేసే పనులు వేరు ఉంటాయి. కానీ ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే ఆ నక్షత్రం లక్షణాలు, అదృష్టం, యోగం వీళ్ళకి ఆరా పనిచేస్తుందా. ఆ వెలుగులో కూర్చుంటే మనకు ఆ వెలుగు మనకు పక్కింటి వాళ్ళు లైట్ వేస్తే ఆ వెలుగుతో మనకు వచ్చేస్తుంది వాకిట్లో అని చెప్పేసి అన్నట్టుగా వీళ్ళకి ఆ జీవితంలో అదృష్టంతో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారో అది రోహిణి నక్షత్రం వాళ్ళు. అదృష్టం వాళ్ళకి ఎలా చేసినా అదృష్టం వస్తుంది. కొన్ని విషయాలు లగ్నాలు బాలినప్పుడు కొంత ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ తప్ప, అదర్వైజ్ వీళ్ళు చాలా మంచి వాళ్ళే. రైట్. అయితే మరి వీరికి ఏ దేవతారాధన ఖచ్చితంగా చేయాలి? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటున్నారు కాబట్టి ఫస్ట్ దేవతారాధనతో మొదలు ఏ దైవాన్ని పట్టుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా వీళ్ళు మహాలక్ష్మి ఆరాధన, మహాలక్ష్మిని ఎక్కువగా పూజించడం వల్ల మహాలక్ష్మి ఆరాధన చేయడం అంటే జనరల్గా ఏంటంటే అమ్మవారిని పూజించడం కాదు. రోహిణి నక్షత్రం అబ్బాయి అయినా అమ్మాయి అయినా మహాలక్ష్మిలాగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మహాలక్ష్మి రూపాన్ని చూస్తూ మాట్లాడాలి. అవును, అది అంటే అమ్మవారు మన ఇంటికి వస్తే ఎంత మర్యాదగా, గౌరవంగా, ఎంతో భక్తిగా, శ్రద్ధగా చేద్దాం అనుకుంటామో అలా వీళ్ళు భార్యతో అయినా భర్తతో అయినా అంత బాధ్యత శ్రద్ధగా ఉండాలి. ఒకటి, ఎదుటి వాళ్ళు తల్లి అవ్వచ్చు, సహోదరి అవ్వచ్చు, ఎవరైనా స్నేహితురాలు అవ్వచ్చు, వాళ్ళని కూడా అదే దృష్టితో చూడాలి. అప్పుడు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వేరే దృష్టితో చూస్తే ఇది కలిసి రాదు. మహాలక్ష్మి ఆరాధన అంటే వీళ్ళు ఎప్పుడు కూడా భార్య తప్ప మిగతా అందరూ కూడా అమ్మవారితో సమానంగా చూసుకుంటే వీళ్ళ జీవితంలో తిరుగు లేకుండా శక్తి సాధిస్తారు. రైట్. అయితే చంద్రుడికి సంబంధించిన అంటే వింశోత్తరి ప్రకారం చూసుకుంటే చంద్రుడికి సంబంధించిన నక్షత్రం కదా, మరి ఏ గ్రహం ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కడైనా ఉండనివ్వండి ఎంతో కొంత అనుగ్రహం అయితే ఉంటుంది అని అంటే ఏ గ్రహం ఉంటుందండి? గురువేనా? గురువే అనుగ్రహం. అదే చంద్రుడితో శుక్రుడు అంత అనుకూలంగా ఉండదు. రవి బాగుంటాడు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళకి రవి లగ్నానికి ఏమయ్యా చూసి దాన్ని బట్టి ఉంటుంది. సో గురువు అయితే 100% అదృష్టవంతుడు. బ్రహ్మదేవుడు అధిదేవత కదా ఈ నక్షత్రానికి. ఇంకా గురువే అధిపతిగా వీళ్ళకి అన్ని వేళల్లోని ఎలా ఉన్నా ఇంత చిన్నంత అదృష్టం వీళ్ళు రాసిపెట్టి ఉంటుంది వీళ్ళ జాతకంలో. వీళ్ళు తెచ్చుకోవాలంతే. అంత అదృష్టమైన ఉంటుంది 100% ఉంటుంది. నేను చాలా మంది చూసాను నాకు రోహిణి నక్షత్రం వాళ్ళు ఏదో కష్టాలు పడ్డా బాధపడ్డా అంటే అలా ఏం ఉండదు. తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చి వెళ్తారు, ఆస్తి వాడుకుంటుంటారు. అయితే వీళ్ళకి వెన్నంటే ఉండే ఒక ఆస్తిని వాళ్ళు అంటే ఒక ఏముంటుందని ప్రాపర్టీస్ రెంట్స్ కింద మారుతుంది. అలా రెంట్స్ వస్తూ ఉంటాయి. చాలా నాకేం ప్రాబ్లం లేదండి, మా పిల్లలకి వరకు నా ఫ్యామిలీకి సరిపోతుంది. మీరేం చేస్తుంటారంటే నేనేం చేయట్లేదు సరే అలా చెప్పిన వాళ్ళకు ఉన్నారు. సాగిపోతుంటుంది లైఫ్. కష్టపడే వాళ్ళకు ఉన్నారు. 100% ఇందులో బ్రహ్మదేవుడు అధిదేవత కనుక క్రియేటివిటీ నాలెడ్జ్ ఎక్కువ కనుక అన్ని క్రియేటివిటీ రంగాల్లో వీళ్ళు ఉంటారు. జాతకం లగ్నం యోగిస్తే అన్ని క్రియేటివిటీ రంగాల్లో క్రియేటివ్ అంటే రైటర్స్ కానీ, సింగర్స్ కానీ, యాక్టర్స్ కానీ, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ తక్కువ, కొంచెం వాయిస్ వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు కనుక మిగతా అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. రైట్. అయితే మరి చంద్రమహర్దశలోనే పుడతారు కాబట్టి ఏ దశ వీళ్ళకి బాగా అనుకూలించే పరిస్థితి ఉంటుందండి? ఖచ్చితంగా దశలో వచ్చినప్పుడు మనకి లగ్నాలకు చూసుకోవాల్సి. ఎందుకంటే లగ్నం వైజ్గా వీళ్ళకి దశ తప్ప మనం నక్షత్రం వైజ్గా మనం తీసుకుంటే
లగ్నం తీసుకోవాలి, నక్షత్రం తీసుకోవాలి, రెండు తీసుకోవాలి. నక్షత్ర వయసు తీసుకుంటే చంద్రమా దశ కలిసి రావాలి యాక్చువల్లీ, కానీ చంద్రుడు లగ్నానికి ఏమైనా చూసుకోవాలి. ఓకే. సో అలాగే కుజుడు లగ్నానికి ఏమైనా చూసుకోవాలి, ఎందుకంటే వచ్చే నెక్స్ట్ వచ్చే దశలన్నీ అవే. రాహు బ్రహ్మాండంగా యోగిస్తారు వీళ్ళకి, కాకపోతే రాహు ఎక్కడ చూడాలి. రాహు బాగుంటే 100% వీళ్ళకి అసలు చాలా మంది చెప్పారు ఇప్పుడు మంచి మంచి క్రియేటివిటీస్ నాలెడ్జెస్ అన్ని ఆయన ఒక స్టార్ వేసి కూర్చోబెడతారు. స్టారే ఆయన అనుగ్రహం ఉంటే స్టార్ అయిపోతారు వాళ్ళు ఖచ్చితంగా. కానీ అనుగ్రహం లేకపోతే ఇంట్లో బానిసలుగా బాధపడుతూ, అంటే వీళ్ళు బాధపడరు, ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది బాధ వీళ్ళకి భారంగా అనిపిస్తుంది. వీళ్ళు ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఈ రాహుదశ అంతా వీళ్ళు నేర్పించేస్తుంది. అందుకని ఖచ్చితంగా లగ్నం ఏమైంది చూసుకొని లగ్నానికి ఈ జాతకులు ఏమయ్యారో చూసుకోవాల్సిందే, పరిహారాలు చేసుకోవాల్సిందే. రైట్. ఇక వాస్తుపరంగా చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏ దిశ అనుకూలిస్తుందండి? ఖచ్చితంగా వీళ్ళకి తూర్పేనన్న, ఎందుకంటే చంద్రుడు అధిపతి, తర్వాత నక్షత్రానికి అధిదేవత బ్రహ్మదేవుడు. సో అన్నీ కూడా ఏంటంటే తూర్పు అనేది వీళ్ళకి అన్ని వేళలా కలిసి వస్తుంది, అన్ని రంగాల వాళ్ళకి. అంటే చక్కగా తూర్పు ఎంట్రన్స్ ఉన్న ఇళ్ళు వీళ్ళు ఆప్ చేసుకోవచ్చు, అంతేనా? సూపర్గా చేసుకోవచ్చు. రైట్. ఈశాన్యం ఎంట్రన్స్, తూర్పు ఈశాన్యం ఉన్నాయి, చాలా మంచిది. రైట్. ఇక క్షేత్రం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అండి. ఏ గుడికి వెళ్తే ఏ కష్టం లేకుండా వీళ్ళ జీవితం సాగుతుంది, అసలు ఏం పెద్ద కష్టాన్ని ఫీల్ అవ్వరు, హ్యాపీగా ఉంటారంటారు. కరెక్ట్గా 100% యాక్యురేట్గా చెప్తున్నారు, అందులో ఏం డౌట్ లేదు. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారని అంటున్నారు. సరే, మరి వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్తే పరిస్థితులు ఇంకాస్త అనుకూలంగా ఉంటాయి వీరికి? కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం చాలా బాగా కలిసి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ నిద్ర చేసి దండం పెట్టుకుని అమ్మవారికి తిరిగి వస్తే వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పూజ ఇంట్లో చేసుకోవడం. విశేషమైన రోజుల్లో వీళ్ళకి బాగా విశేషమైన రోజులు అంటే మనకి పౌర్ణమి రోజున వీళ్ళు చక్కగా అమ్మవారికి సహస్ర కమలాలతో లక్ష్మీ సహస్రనామాన్ని పూజ చేస్తే మహేశ్వర్యం చేసే ఓపిక, శ్రద్ధ, ఆసక్తి రెండు ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఆ మహాలక్ష్మి పూజించేటప్పటికి ఏమవుతుందంటే ఇంత విసుక్కుని ఉండకూడదు. ఆ విసుక్కి ఆవిడ ఉండలేదు. ఆవిడ చంచల స్వభావం, వాడికి ఎవరైనా సాత్వికంగా లేకపోయినా కొంచెం అరిచినా గట్టిగా మాట్లాడినా ఆవిడ అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా మనం చేసిన పూజ ఫలించదు. అందుకని మహాలక్ష్మి ఆరాధన చేయాలంటే మనకు బాగంతా మెడిటేషన్, చాలా సాత్విక గుణము, ఒక వారం నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఏమి మాట్లాడకూడదు, ఏమి అనకూడదు, మౌనవ్రతంతో చేయాలి అనేసి కళ్ళతో కూడా విసుక్కోకుండా ఉండగలిగితే ఈ సహస్రనామ ఫలితం నిజంగా నేను చేయించాను ఒకరికి. వాళ్ళు మీరు చేయండి, 9 శుక్రవారాలు చేయండి, మీరు లైఫ్లో మళ్ళీ వస్తుంటే పెద్ద కోర్టు సమస్య, వాళ్ళు పెద్ద సమస్య, కొన్ని వేల కోట్లు ఆస్తి కోర్టులో జడ్జి గారి దగ్గర సంతకం పెడితే పోతుంది, అక్కడ ఉండిపోయింది. ఏం చేయాలని వస్తే చెప్పారు, మీరు చేయగలిగితే ధైర్యంగా ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా శ్రద్ధగా బాధ్యతగా చేయండి అంటే పిలిచారు. సహస్ర లక్ష్మి అమ్మవారికి సహస్ర కమలాలతో అర్చన, సహస్రనామంతో వేద పండితులు పిలిపించి చేయించారు. కాబట్టి వేద పండితులు పిలిచి చేయించారు. వాళ్ళిద్దరు కూర్చొని భార్య ఇద్దరు ఒక్క మాట అనుకోవడం చెప్పాను. ఒక్క మాట ఆయన అన్న, ఒక్క మాట మీరన్నా ఈ పూజ ఫలితం పోతుంది. మీరు ఎంత ఎన్ని కోట్లు ఇచ్చారా, ఎన్ని లక్షల పూజ చేయించారా నాకు సంబంధం లేదు. మీ ఇద్దరు ఎంత శ్రద్ధ బాధ్యతగా అమ్మవారిని స్మరణ చేశారో, శ్రీ మహాలక్ష్మి నమః మాట తప్ప ఇంకో మాట రాకూడదు నోట్లోంచి చేస్తే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు. పడ్డారు 100%. అందుకే నేను సహస్రనామం లక్ష్మీ అమ్మవారి అంటే లలిత సహస్రనామం అంటే మనం చదువుతుంటే అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది మనని. కానీ ఇలా మహాలక్ష్మి అమ్మవారు పూజ అంటే మాత్రం బాగా పరీక్షిస్తూనే ఉంటుంది. ఆ పరీక్ష మనం బయటపడాలి, కష్టపడాలి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. పరిహారం కూడా ఇంక ఇది ఇలాగే చూసుకోవాలి, ఇంతే. పరిహారం వేరే ఏం పరిహారం చేసుకోవాలి? పరిహారం వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు అన్నదానాన్ని కనీసం వీళ్ళు రోజు తినేటప్పుడు ఇంత అన్నమైన తీసి పక్కన పెట్టి ఏదైనా మూగ పక్షికి, అదే మూగ జీవులకి, ఒక కుక్క పిల్లకి కానీ పెద్ద పక్షికి కానీ వేయడం కానీ, ఏదైనా రోజు వీళ్ళకి కుదిరితే ఎక్కడైనా ఇంత ఫుడ్ని డొనేట్ చేసి రావడం కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంత ఆహారాన్ని వీళ్ళు డొనేట్ చేస్తే ఒక్కరికైనా ఇలా చేస్తూ ఉంటే వీళ్ళు బాగా కలిసి రోజు వీళ్ళు తినే ఆహారం నాతో పాటు ఇంకొకరు నేను తినే ఆహారంలోంచి కొంచెం మనం ఇప్పుడు కంచి స్వామివారు చెప్పారు, గుప్పిడి బియ్యం మీరు తినే ఆహారంలో తీసి ఒక గుప్పిడి బియ్యం వేయండి అని చెప్పేసి. అది మీ నవగ్రహాల శాంతి జరుగుతుంది ఇంట్లో, ఏ గ్రహ శాంతి ఏ దోషాలు లేకుండా అని చెప్పేసి. అలాగే వీళ్ళు భోజనం చేసే ముందు ఇంత ఆహారాన్ని ఎవరికైనా పెట్టడం, లేదంటే వీళ్ళు కంచలోంచి ఇంత అన్నం తీసి పక్కన పెట్టి ఏ మూగజీవికైనా వేయడం, ఇవి చేస్తూ ఉంటే రోజు వీళ్ళు బాగా అభివృద్ధి ఉంటుంది, దినదిన అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే ఉండాలి రోహిణి నక్షత్ర జాతకులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మృగశీర్ష నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.